హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ పానీపూరి. పానీపూరి కోసం ముందుగా బఠానీ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని బఠానీ వేసుకోవాలి. అలాగే ఆలుగడ్డ, వాటర్, పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వాటర్ వేసుకొని మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకుంటూ వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. కొంచెం ఉప్పు, ధనియా పౌడర్, పానీపూరి మసాలా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు చూడండి బఠానీ మంచిగా ఉడికిపోయింది. కొంచెం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత బఠానీ మిశ్రమం వేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర తరుగు వేసుకొని కొంచెం కారం, అలాగే పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవి రెడీమేడ్ పానీపూరీలు వేపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ.